హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనందరికీ స్త్రీలందరికీ ఉపయోగపడే ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నానండి. మీకు డౌట్ వచ్చిందా, ఏంటి అక్క ఖాళీ గిన్నె చూపిస్తుంది అని? అవునండి, రోజు మనం స్త్రీలు ఇంట్లో గిన్నెలు తోముతూ చాలా గిన్నెలతో కష్టపడిపోతుంటారు. అందులోనూ ఇంకా మాడిపోయిన గిన్నెలు అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అవి ఎంత పట్టానా కూడా పోవు. అవి ఎన్ని రోజులు నానబెట్టినా కానీ, ఎంత తోమినా కానీ, ఎన్ని యూజ్ చేసినా కానీ ఆ మాడిపోయింది అనేది మాత్రం అస్సలు పోదండి. చాలా ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ఆ ప్రాబ్లం చాలాసార్లు ఫేస్ చేశాను, చాలా ట్రై చేశానండి. కానీ ఏది కూడా అంత మంచి రిజల్ట్ అయితే రాలేదు. ఈరోజు ఒక టిప్ అయితే చేశానండి, సూపర్గా వర్క్ అయింది. అది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది పాలు కాచే గిన్నె అండి. నిన్న పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయాము, అది బాగా మాడిపోయింది. ఎంత అంటే ఇల్లంతా మాడిపోయిన స్మెల్ వచ్చేసింది, అంత బాగా మాడిపోయింది. గిన్నె చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఇంత మాడిపోయిన గిన్నె కూడా అసలు ఈ గిన్నె మాడిపోయిన గిన్నెనా అనేలా వర్క్ అయిందండి ఈ టిప్పు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. ముందుగా మాడిపోయిన గిన్నెలో 1 స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు బట్టల సోడా వేసుకోండి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దండి. బట్టల సోడా మన ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది కదా. తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పూర్తిగా నిమ్మకాయ ఫుల్ పిండేసేయండి. పిండేసిన తర్వాత ఆ తొక్కలు కూడా గిన్నెలోనే వేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఆ గిన్నె పెట్టేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్పూన్ ఒకటి తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి కంటిన్యూగా. మధ్య మధ్యలో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి స్పూన్తో. అలా ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద స్పూను రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్నాక మరలా అట్లాగే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండండి. ఇట్లా ఒక 5 to 7 మినిట్స్ వరకు చేయాలి. మీరు కంటిన్యూగా అలాగే కలుపుతూ ఉండాలండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్పూన్తో కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఆ వాటర్ పొంగు కూడా వస్తాయండి. ఆ పొంగు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. మీరు అలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి కలపటం వలన అడుగున ఉన్నదంతా కూడా మీకు ఊడొచ్చేస్తుందండి. నాకైతే 100కి 100% వర్క్ అయిందండి. నేనైతే షాక్ అయ్యాను అసలు ఈ రిజల్ట్ చూసి. ఇన్ని రోజులు నేను అసలు ఒక్కొక్కసారి 5 to 10 డేస్ కూడా వాటిని వాటర్ పెట్టి నానబెట్టేదాన్ని, అయినా పోయేది కాదు. అది తోమేటప్పుడు చెయ్యంతా బాగా పెయిన్ వచ్చేది కూడాను. ఇప్పుడు ఆ వాటర్ తీసేసానండి. గిన్నె చూడండి, ముందు మీకు చూపించిన గిన్నెకి ఇప్పుడు గిన్నెకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంటుల సోపుతో నీట్గా తోమేసి కడిగేసుకోండి. చూడండి ఎంత క్లియర్గా వచ్చిందంటే గిన్నె అసలు మాడిపోయిందా అన్నట్టు ఉంది కదండి. చాలా నీట్గా వచ్చిందండి. గిన్నె అసలు మాడిపోయిందంటే ఎవరో నమ్మరు కూడా, అంత నీట్గా వచ్చింది. ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి టిప్స్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కామెంట్ లైక్ చేస్తే నాకు బూస్ట్ లాగా ఉంటుందండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.